లోక్సభలో 3 బిల్లులపై డిస్కషన్ జరుగుతుండగానే మహిళా రిజర్వేషన్ బిల్లు అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. నిన్నటి నుంచే అమలుపై నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. చట్టాన్ని హడావిడిగా అమల్లోకి తెచ్చిందని విపక్షాలు ఆరోపించాయి. చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర న్యాయశాఖ ప్రకటించింది. ఒకవైపు లోక్సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లుపై వాడీవేడి చర్చలు జరుగుతుండగా మరోవైపు ఈ చట్టం అమల్లోకి వచ్చిందని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇదే చట్టాన్ని 2029 నుంచి అమలు చేసేందుకు వీలుగా పార్లమెంటులో సవరణపై చర్చ జరుగుతోంది. చట్టాన్ని హడావిడిగా నిన్నటి నుంచి అమల్లోకి తెస్తూ కేంద్రం ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చిందన్న దానిపై గందరగోళం నెలకొంది. మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్టాన్ని అమల్లోకి తీసుకురావడానికి కారణాలను వివరించకుండా కేంద్ర న్యాయశాఖ సాంకేతిక కారణాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చట్టం అమలులోకి వచ్చినప్పటికీ ప్రస్తుత సభలో రిజర్వేషన్లను అమలు చేయడం సాధ్యం కాదని న్యాయశాఖ అధికారి తెలిపారు. తదుపరి జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే మహిళా రిజర్వేషన్లను అమలు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటు 2023లో ఆమోదించిన నారీ శక్తి వందన్ అధినియం యాక్ట్ను ఇప్పుడు హడావిడిగా నోటిఫై చేయడం వింతైన చర్య అని కాంగ్రెస్ తెలిపింది. ఈ చట్టం సవరణలపై ప్రస్తుతం చర్చ జరుగుతోందని, లోక్సభలో ఓటింగ్ జరగాల్సి ఉండగా కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను జయరాం రమేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు. దీని సవరణపై చర్చతో ఇవాళ వాటిపై ఓటింగ్ జరగనుండగా కేంద్రం చర్య పూర్తిగా అయోమయంగా ఉందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లులోని సదరు చట్టం నిబంధనలు నిన్నటి నుంచే అమల్లోకి వచ్చే తేదీగా నోటిఫికేషన్లో కేంద్రం తెలిపింది. 2027 జనాభా లెక్కల తర్వాత జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండటంతో ఈ రిజర్వేషన్లు 2034 కంటే ముందు అమల్లోకి వచ్చే అవకాశం లేదని అంచనాలున్నాయి.